రైట్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు అర్జున్. నేను సంగారెడ్డిలో ఉంటాను. బేసికల్గా ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే చూడండి, మనము డైలీ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇన్వైట్ యూ ఆల్ హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నా. ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం కోసం. ఇదేంటంటే మనము డైలీ లైఫ్లో ఏదో ఒక ప్రోడక్ట్ కానీ ఏదో ఒక సర్వీస్ కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనం దానికి కస్టమర్స్ని అలాంటి కన్జ్యూమర్స్ని ఎంపవర్ చేయటం అంటే ఒక శక్తివంతంగా ఎదిగేలా చేయడమే ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఎంపవరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఎర్నింగ్ కానివ్వండి, లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడేదే ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. నేను ఈ సెషన్ని దాదాపు 30 నుంచి 35 మినిట్స్ చెప్తాను. మీరు ఓపెన్ మైండ్తో జాగ్రత్తగా వినండి. చాలా బాగుంటుంది. మీరు విన్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో తీసుకుందాము. ఇది విన్న తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉండని అనుకుంటున్నాను. చాలా మంచి ఆపర్చునిటీ, డబ్బులు ఎక్కువగా సంపాదించేటువంటి ఆపర్చునిటీ. ఇంకా ముందుకెళ్తే కనుక చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరము ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం. ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. ఎందుకు చేస్తున్నాం? ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకు చేస్తున్నామో క్లారిటీ వస్తే కనుక ఖచ్చితంగా ఎలా చేయాలో మార్గం ఆటోమేటిక్గా తెలుస్తుంది. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. సిస్టమ్ ఉంది, అడ్వైజర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, సలహాలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎలా అనేది మర్చిపోండి. ఎందుకు చేయాలో ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకేనా? చాలామంది ఎందుకు చేస్తున్నారు జాబులు అంటే డబ్బు కోసం చేస్తున్నారు. నేనేమంటానంటే డబ్బే ముఖ్యం కాదు. డబ్బుతో పాటు మనిషికి డ్రీమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. రైట్? డ్రీమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ ఏంటంటే కొంతమందికి బ్యాంకులో ఎక్కువ బ్యాలెన్స్ కావాలి, డబ్బులు కావాలనిపిస్తూ ఉంటుంది. దానికోసం వాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఏదైనా చేయడానికి రెడీ ఉంటారు అనమాట. ఇంకా కొంతమందికి నాకు డబ్బులు ఆల్రెడీ ఉన్నాయండి, మంచి ఇల్లు కట్టుకోవాలి, చాలా లావిష్గా బతకాలి అని కొందరికి ఆలోచన డ్రీమ్ ఉంటుంది. కొందరికి ఏంటంటే నాకు కార్ లేదు, అటు ఇటు కంటే మంచి కార్ కావాలి, లైక్ బెంజ్ కార్ కానీ, BMW కార్ కానీ, స్కోడా కారు ఇలాంటివి కావాలనే కోరిక ఉంటుంది. తప్పులేదు. ఇంకా కొందరికి ఏంటంటే మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి ఫ్యూచర్లో అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఎవరు ఏ పని చేసినా నెక్స్ట్ వచ్చే పిల్లల కోసం కాబట్టి అలాంటి ఆలోచన డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎస్, 100% కరెక్ట్. నెక్స్ట్ కొందరికి ఏముంటుందంటే ఎప్పుడు ఇక్కడే ఉన్నామండి, ఆ ఫారెన్ టూర్కి వెళ్ళాలి, వేరే ప్లేస్కి వెళ్ళాలి, చూడాలి, తిరగాలి అంత అనిపిస్తూ ఉంటుంది. ఎస్, అది కూడా మంచి డ్రీమే, చాలా మందికి అవసరం అయ్యేటువంటి డ్రీమ్ ఉండాలి కూడా. నెక్స్ట్ ఎక్కువ మందికి అనిపిస్తుంది ఇంకంటే రిటైర్మెంట్ తర్వాత ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత మంచి పీస్ఫుల్ లైఫ్ జీవించాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము, పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల సపోర్ట్ లేక, సొసైటీ సపోర్ట్ లేక తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్లో పడేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళ నరకైతే స్టార్ట్ అవుతుంది. ఏదైనా హెల్త్ బాగాలేకున్నా ప్రాబ్లం, కాలు చేతులు పని చేయకున్నా ప్రాబ్లం, ఎనర్జీ లేకున్నా ప్రాబ్లం. కాబట్టి అట్లాంటి ప్రాబ్లం రావద్దు అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడే ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్గా ఉంటే కనుక రేపు పొద్దున మనం పెద్దగైన తర్వాత పీస్ఫుల్ లైఫ్ జీవించవచ్చు అనేది డ్రీమ్. ఇలాంటి డ్రీమ్స్ మనకి ఏదో ఒకటి లేదా రెండు అన్నీ కూడా మనలో ఉండొచ్చు. కానీ ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏమైతే చేస్తున్నారో, ఉద్యోగం కానివ్వండి, చిరు వ్యాపారం కానివ్వండి, దాని ద్వారా ఫుల్ఫిల్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీ సంపాదన కొంచెం ఉండొచ్చు, ఈ ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు, సంపాదన వల్ల ఇల్లు రాలేకపోవచ్చు. అలాంటి ఆప్షన్ లేనప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఆపర్చునిటీ కనుక మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ కోరికలన్నీ ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం నేను మీకు కల్పిస్తాను. జస్ట్ ఓపెన్ మైండ్తో వినండి. ఎలాంటి మ్యాపింగ్ చేసుకోవద్దు, ఎలాంటి అధికంగా ఆలోచించొద్దు. చెప్పింది వినండి, అర్థం చేసుకోండి. తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందుకెళ్తే ఇన్ని డ్రీమ్స్ మనకున్నాయి. బట్ యాక్చువల్ రియాలిటీ ఏముందంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా సఫర్ అవుతున్నారు. లగ్జరీస్ కావాలనుకుంటున్నారు, కానీ ఉండడం మాత్రం నార్మల్ హౌస్లో ఉంటున్నారు, రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. మనకు కారు ఉంటే బాగుండు అనుకుంటున్నారు, కానీ ఓన్లీ 2 వీలర్ పైనే ఫ్యామిలీని, పిల్లల్ని, లగేజ్ని అన్ని ఎక్కించుకొని తిరుగుతూ అడ్జస్ట్ అవుతున్నారు. ఏం చేస్తున్నారు? అడ్జస్ట్ అవుతున్నారు. అట్లాగే మన పిల్లల్ని మంచి స్కూల్ చదివాలనుకుంటుంటాం, కానీ డబ్బులు లేవు కాబట్టి, మనకు ఆ స్తోమత లేదని ఫీల్ అవుతున్నాం కాబట్టి నార్మల్ స్కూల్ చదివిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత పని చేయొద్దు అనుకుంటాం, కానీ చాలామంది మనం మార్కెట్లో చూసినట్లయితే వాళ్ళు 60 ఇయర్స్ అబవ్ తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ నడవాలి, వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి పని చేస్తూ ఉంటారు. ఇది నిజంగా దారుణం అండి. నేనేమంటానంటే మనం ఇప్పుడు కనుక రైట్ డెసిషన్, రైట్ స్టెప్ తీసుకొని
ఈ ఒక్క ఆపర్చునిటీ కనుక గ్రాబ్ చేసినట్లయితే మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఇట్లాంటి కాంప్రమైజ్ లైఫ్లోంచి బయటికి ఖచ్చితంగా రావచ్చు. లెట్ అస్ సీ దట్. రైట్. ఇవన్నిటికి కారణం ఏంటి అంటే మెయిన్ డబ్బేనండి. డబ్బు మన చేతిలో పుష్కలంగా లేకపోవడం వల్ల, సఫిషియెంట్‌గా లేకపోవడం వల్ల మన కలలుగానే ఉండిపోతున్నాయి. ఇల్లు కట్టాలని ఏదో కలలు కంటాం. అపార్ట్మెంట్‌లో కొనాలి, ఇండివిడ్యువల్‌గా కొనాలి, విల్లా కొనాలి అనుకుంటా ఉంటాం. కానీ డబ్బు లేదు కాబట్టి ఒక స్టెప్ వెనక్కేస్తాం. దానివల్ల అది ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఓకేనా? డబ్బే కారణం. నెక్స్ట్ ఇంకోటేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. రోజు రోజుకి పెరుగుతా ఉందనమాట. ఇన్‌ఫ్లేషన్ రేట్ ఎక్కువుంది. దానివల్ల గూడా మన సంపాదనకి, మన లైఫ్ స్టైల్‌కి ఎక్కడా అంతు చిక్కట్ల బ్యాలెన్స్ ఉండట్లేదనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రైట్? అందుకే ఇప్పుడు ఒక సర్వే తీసుకున్నట్లయితే ఓల్డెన్ డేస్‌లో 1940, 1950 ఆ టైంలో చూసినట్లయితే గనక జస్ట్ మనకొక రూ. 10 ఉంటే చాలు నెల రోజులు హ్యాపీగా గడిపేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బులతో అంత అవసరం ఉండేది కాదు. ప్రతి ఒక్కటి రైతులు పనిచేసేవాళ్ళు. తిండికి ఇబ్బంది ఉండేది గాదు. కష్టపడి ఎక్కడో పని చేసి దానికి తగ్గట్టుగా మీకు బట్టలు ఇచ్చేవాళ్ళు. అన్నీ అట్లా చేసేవారు. రూ. 10 సరిపోయేది. వేరేస్ 90, 60 వచ్చేసరికి డబ్బు కొంచెం ఇంట్రొడ్యూస్ అయింది కాబట్టి ఒక రూ. 100 ఉంటే చాలు ఒక ఫ్యామిలీ నెల రోజులు బతికేసేది. యెస్ ఇట్ ఈస్ ట్రూ. మనం చూడలేదు గానీ కరెక్ట్ నిజం. మన తాతలు ఉండి చెప్తారు ఇప్పుడు ఆ విషయాలన్నీ గూడా. 1980లో గనుక చూసినట్లయితే రూ. 1000 ఉంటే చాలు ఒక మంత్ మొత్తం ఒక ఫ్యామిలీ బతికేసేది. ఎందుకంటే ఆ టైంలో నాకు బాగా గుర్తుంది. ఒక ఇల్లు కిరాయి తీసుకుంటే రెంట్ వచ్చేసి రూ. 50 ఉంటుండే. లేదా రూ. 60 ఉంటుండే. కాబట్టి ఇంకా ఖర్చంటారా? బియ్యం ఏంది రూ. 1 కిలో, కూరగాయలు చాలా చీపు. అట్లా ఉండడం వల్ల జస్ట్ రూ. 1000 ఉంటే చాలు మీకు ఫ్యామిలీ మొత్తం గడిచేది. 2000 వచ్చేసరికి మనకు తెలుసు. కనీసం 10,000 అన్నా కావాలి ఇల్లు గడవాలంటే. రైట్? దానిలో రెంట్ ఒక 2,000 పిల్లల చదువులు, మళ్ళీ ఖర్చులు, పెట్రోలు, కరెంట్ బిల్ ఇవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి 10,000. బట్ 2020 మనం ఇప్పుడున్నాం కదా 21st సెంచరీలో ఈ 21st సెంచరీ వచ్చేసరికి మినిమమ్ 1,00,000 ఉంటే గాని ఒక నార్మల్ లైఫ్ జీవించట్లేదు జనాలు. నార్మల్ లైఫ్ అంటే ఏంటి? పిల్లలకి ఒక స్కూల్ ఎడ్యుకేషను, మనకి ఎలాంటి అనారోగ్యం వచ్చినా గాని మేనేజ్ చేయగలగాలి. ఫుడ్ కరెక్ట్‌గా తినాలి. ఇట్లాంటి లైఫ్ మినిమమ్ 1,00,000 సంపాదిస్తే గాని ఉండలేని పరిస్థితి అయిపోయింది. ఇమాజిన్ చేసుకోండి ఇంకా 2030, 2040 కల్లా ఎన్ని లక్షలు మన చేతిలో ఉంటే మనం మామూలుగా బతకగలము? జస్ట్ ఇమాజిన్ ఫర్ యువర్‌సెల్ఫ్. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. 2030 వరకల్లా ఒక పర్సన్‌కి మినిమమ్ 5,00,000 గనుక సాలరీ గాని, ఆదాయం గాని రాకపోతే వాళ్ళ లైఫ్ మెజరబుల్. వాళ్ళ లైఫ్ 100% మెజరబుల్. రైట్? సో నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఇన్‌ఫ్లేషన్ పెరుగుతున్న ఈ తరుణంలో మనం ఇంకా ఓల్డ్ పద్ధతిలో పని చేయకుండా ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొత్త ఆపర్చునిటీ మన చేతికి ఏవైతే వస్తున్నాయో వాటిని తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకొని బాగా డెవలప్ కావాలి. మార్కెట్ తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటూ, డబ్బును సంపాదించుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అదే ఇప్పుడు నేను చెప్పే ఆపర్చునిటీ. రైట్. మరి ఏంటి ఆపర్చునిటీ అంటే గనక చూడండి, మనము ప్రతిరోజు వస్తువులు కొనుక్కొని వాడుతా ఉంటాం. కన్జ్యూమర్‌గా ఒక షాప్ గాని, ఒక సర్విస్ గాని ఆల్రెడీ ఉన్నాం మనం ముందు చెప్పుకున్నట్లుగా. డైలీ మనం ఏం వాడతామండి? పొద్దున్న లేవంగానే పళ్ళు తోముకుంటా ఉంటాం, స్నానం చేస్తాం, వంట చేసుకుంటాం, అంట్లు తోముతాం, రకరకాల యూసేజ్‌కి ఐటెమ్ ఫ్లోర్ క్లీన్ అన్నీ చేస్తాం కదా! ఈ అన్నింటిని వాడే వాళ్ళందరిని ఏమంటే కన్జ్యూమర్ అంటాం. మేమంటున్నామంటే ఇదే కన్జ్యూమర్‌ని ఎంపవర్ చేసి మీకు డబ్బులొచ్చేలాగా చేసే ఈ మెథడ్ ఏదైతే ఉందో దీన్నే కన్జ్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అంటాము. ఇక్కడ చూడండి మీ ఖర్చులను మీ ఖర్చులనే ఆదాయంగా మార్చుకోవచ్చు. సీ ఇవన్నీ లేకుండా బతకగలమంటే బతకలేము. ఖచ్చితంగా లైఫ్‌లో అవసరమైతున్నాయి మనకి. రైట్? కాబట్టి ఇవన్నీ లేకుండా బతకలేం కాబట్టి ఈ తీసుకొని మన లైఫ్ నడిపిస్తూ వాటి నుంచే డబ్బులు సంపాదించే మార్గాన్ని క్రియేట్ చేసేదే ఈ కన్జ్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. ఎట్లా? కొంచెం ముందుకెళ్ళి చూస్తే గనక చూడండి ఫ్రెండ్స్ మార్కెట్‌లో మనం ఎన్నో రోజుల నుంచి చాలా ఐటెమ్స్ కొనుక్కొని వాడతా ఉన్నాం. రైట్? ఎక్కడ తీసుకొస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ పైన చూసినట్లయితే ట్రెడిషనల్ మార్కెట్ పద్ధతిలో కన్జ్యూమర్ ఇక్కడున్నాడు. కన్జ్యూమర్ ఇక్కడున్నాడు. ఐటెమ్స్ ఎక్కడ తీసుకొచ్చుకుంటాడు? రిటైల్ షాప్‌లో తెచ్చుకుంటాడు. మన భాషలో చెప్పాలంటే పక్కనున్న సుబ్బయ్య గారి కిరాణా కొట్టు, లేదా మహాలక్ష్మి కిరాణా షాప్, లేదా ఇంకేదో షాప్‌లో తెచ్చుకుంటా ఉంటామనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటెమ్ తీసుకున్న ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఏదో ఒక ఐటెమ్ సపోజ్ ఒక మంచి సెన్సోడైన్ పేస్ట్ అనుకుందాం. చిన్న సైజ్ సెన్సోడైన్ పేస్ట్ ఉంది. దాని కాస్ట్ రూ. 100 ఉంది. మనం రూ. 100 కొనుక్కొని పళ్ళు తోముకుంటా ఉన్నాం రోజు. యాక్చువల్ దాని హిస్టరీ గనుక చూసినట్లయితే ఆ సెన్సోడైన్ పేస్ట్ అనేది మార్కెట్‌లో
ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఈ తయారైన ఫ్యాక్టరీలో ఎంత ఉంటుందంటే 40 రూపాయలకు మాత్రమే తయారవుతుంది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే ఖర్చు దానికి. ఈ 40 రూపీస్ ఇంక్లూడింగ్ రా మెటీరియల్, లేబర్ ఛార్జెస్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, కరెంట్ బిల్, వాళ్ళ ప్రాఫిట్ కూడా కలిపి. చూడండి ఫ్రెండ్స్, ఐటమ్ తయారైంది 40 రూపీస్కి, కన్జ్యూమర్ కొంటున్నాడు 100 రూపాయలకి. మరి మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి? జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని. 40 రూపీస్ తయారైన ఐటమ్ అయితే ఉందో ఇక్కడ నుంచి చక్కగా C&F ఏజెంట్కి వస్తుంది. కన్జ్యూమర్ డైరెక్ట్ కొనలేడు. ఇది ఒక సప్లై చైన్ మోడల్ అనమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్లో సప్లై చైన్ మోడల్ ఇది ఎప్పటి నుంచో మన తాతల కాలం నుంచి ఇదే పద్ధతిలో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అండి, ఫ్యాక్టరీలో 40 రూపాయలు తయారైన ఐటమ్ ఏంటంటే C&F ఏజెంట్కి వస్తుంది. C&F ఏజెంట్ దాన్ని డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే లోపల దీని కాస్ట్ 50 అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కమిషన్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. 50 రూపీస్ అయిపోతుంది. ఈ 50 రూపీస్ డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ ఒక 10 రూపాయలు ప్రాఫిట్ యాడ్ చేసుకొని హోల్సేలర్కి ఇస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి 60 రూపీస్ అయిపోతుంది. 60 రూపీస్ మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్ యాడ్ చేసుకొని రీటైల్కి వచ్చేసరికి 70 అయిపోతుంది. రైట్, 70 అయిపోతుంది. ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి. ప్రతి ప్రోడక్ట్ ఏది కొత్తగా వచ్చినా సరే అడ్వర్టైజ్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తారంటే సెలబ్రిటీస్ చేస్తారు. ఖచ్చితంగా సెలబ్రిటీసే. మనము, నువ్వు, నేను, ఎవరో విలేజ్ పీపుల్ చేయరు. ఏ సినిమా యాక్టరో, అమితాబ్ బచ్చను, ఐశ్వర్య రాయ్, మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళు చేస్తారు. మరి వాళ్ళు ఊరికే చేస్తారా? నో, వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని మాత్రమే ఆ ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజింగ్ చేస్తారు. దానికి ఎంత పోతుందంట? 20 రూపీస్, అంటే 20% ఆఫ్ ద ప్రోడక్ట్ కాస్ట్ యాడ్స్కి వెళ్తుంది. చాలా కోట్లలో ఉంటుందండి, అది మనకు తెలియదు, కానీ చాలా బిగ్ లాస్ అది మనకి. రైట్, సో ఇవన్నీ కలుపుకొని C&F ఏజెంట్ మార్జిన్, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, హోల్సేలర్ మార్జిన్, రిటైల్ మార్జిన్ ప్లస్ అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కలుపుకొని 60 రూపాయల వరకు ఇక్కడే మార్కెట్లో వెళ్ళిపోతున్నాయి పైసలు. ఆ డబ్బులని ఎవరివి? కంపెనీ వాడియా? నో 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 నో, కన్జ్యూమర్వి, అంటే మనవే. మనం ఎప్పుడైతే 100 రూపాయలు పెట్టి ఆ పేస్ట్ కొనుక్కొని వాడుతున్నామో దానిలోంచి 60 రూపాయలు అందరికి వెళ్ళిపోతున్నాయి. ఇది పాత పద్ధతి. చాలా తరాల నుంచి ఇదే చేస్తున్నాం మనం. తెలుసో తెలియకో దానిలో చిక్కుకున్నాం, వేరే ఆప్షన్ లేదు మనకి. రైట్, ఇప్పుడు 21st సెంచరీలో ఏమొచ్చిందంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫ్యాక్టరీలో తయారైన 40 రూపీస్ ఐటమ్ కన్జ్యూమర్ 100 రూపాయలకు కొంటాడు. ఏవైతే ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, హోల్సేలర్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీస్ కానీ తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి మనకే ఇస్తుంటుంది ఇట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది రియల్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనం ఇవన్నీ లేకుండా లైఫ్ నడవదు. వీటిని కొనుక్కుంటూనే కిరాణా షాప్లో కాకుండా ఈ వెస్టీజ్ అనే కంపెనీ మనకి ఆపర్చునిటీ ఇచ్చింది. వెస్టీజ్లో కొనుక్కుంటూనే మనము డబ్బులు సంపాదించవచ్చు. ఎంత సంపాదించవచ్చు? 60% వరకు మనము వెనక్కి పొందే అవకాశం ఇక్కడ ఉంది. ఇదే ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. రైట్, వండర్ఫుల్గా ఉంది కదా, సూపర్గా ఉంది కదా. ఎస్, ఇంకా లేట్ చేయకుండా ఉంది చేద్దాం. మరి ఈ వచ్చే 60% ఆర్ 60 రూపీస్ ఎట్లా ఇస్తుంది కంపెనీ మనకి? ఏ విధంగా మనం దాన్ని తీసుకుంటామంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డిఫైన్ చేయబడి ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో. చూసినట్లయితే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇన్నాళ్ళ నుంచి ఏదో షాప్లో కొంటా ఉన్నాం. ఇక నేను బెనిఫిట్స్ లిస్ట్ అవుట్ చేసినాను, రెగ్యులర్ షాప్ చూసినాను, మార్కెట్ ఆర్ షాప్ ఇప్పుడు ఇందాకైతే కొన్ని దాని గురించి రాసినాను, నెక్స్ట్ వెస్టీ షాప్ రాసినాను. డిస్కౌంట్ అనే ఐటమ్ తీసుకున్నాము. ఇన్నాళ్ళు మనం మార్కెట్లో షాప్లో కొనుక్కున్నాం, ఎప్పుడు మనకు డిస్కౌంట్ రాలేదు. కానీ వెస్టీజ్ షాప్లో అదే ఐటమ్ కొనుక్కుంటే మీకు 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఐటమ్. కొన్ని ఐటమ్స్కి 20% డిస్కౌంట్ ఉంటుంది, కొన్ని ఐటమ్స్ 15% ఉంటుంది, కొన్ని 10% ఉంటుంది. బట్ మ్యాక్సిమం కేసెస్లో 15% అండ్ అబోవ్ డిస్కౌంట్ మనకు ఉంటుంది. ప్రతిసారి ప్రతి ఐటమ్ పైన డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఇది రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి చూసినట్లయితే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇన్నాళ్ళు మనం ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి మనము కిరాణా కొట్లో ఐటమ్స్ కొంటున్నాం, వాడుతున్నాం. అక్కడ నుంచి మనకి ఎప్పుడు 1 రూపాయి వెనక్కి రాలేదు. కానీ ఈ వెస్టీజ్ కంపెనీలో కనుక ఐటమ్ మీరు కొనుక్కున్నట్లయితే 5 to 16% క్యాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే క్యాష్ బ్యాక్ ఏంటంటే ప్రతి నెల 10th రోజు గంటా పదంగా మన అకౌంట్లో వేస్తుంది కంపెనీ. దీనిలో ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా వస్తుంది. మన టీంలో చాలా మందికి వస్తున్నాయి కూడా. నెక్స్ట్, ఫ్రీ ప్రోడక్ట్. మనం ఎంత షాపింగ్ చేసినా కానీ బయట షాపుల్లో ఎక్కడ కూడా నీకు ఒక ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడు. ఒక్కోసారి కంపెనీ స్టాక్ అవుట్ బాగా ఉండిపోయి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళు ఏమైనా ఫ్రీ పెడతారు, కానీ ప్రతిరోజు ప్రతి ఐటమ్ పైన ప్రతి కొనుగోలు సారితే మీకు ఎవరు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వరు.
సెకండ్ పాయింట్, మార్కెట్లో ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్ అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది ఏమి ఇవ్వాలనేది. ఇక అట్లా కాదు, మనకు నచ్చింది తీసుకోవచ్చు. కంపెనీ విల్ గివ్ యూ 3-4 ఆప్షన్స్, నీకు ఏది కావాలో తీసుకోవచ్చు. ఖచ్చితంగా 10% అంటే మీరు ఒక 2000 ఐటమ్స్ కొన్నారంటే 200 ఐటమ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. అవి ఒక 4 సబ్బులు కావచ్చు, 2 షాంపూలు కావచ్చు, లేదా 2 పేస్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు. డిపెండ్స్ ఆన్ ద కాస్ట్ వాల్యూ. ఓకేనా? రైట్. ఇదే విధంగా లాయల్టీ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్‌లో ఎక్కడ కూడా లేదు. కానీ మన వెస్టీజ్‌లో మాత్రము 100 పీవీ అంటే ఆల్మోస్ట్ ఒక 3500 రూపీస్ అవుతుందండి. దాన్ని కంటిన్యూయస్‌గా 4 మంత్స్ గనుక మీరు కొనుక్కుంటే 2500 రూపీస్ ప్రోడక్ట్ వర్త్ మీకు ఫ్రీగా వస్తుంది. ఇది రియల్లీ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అండి. మనం ఎంత 10 ఏళ్ల సంధి కొన్నా గాని అక్కడ రూ. 1 కూడా రాలేదు. ఒక ఐటెమ్ కూడా రాలేదు. ఇక్కడ మాత్రం లాయల్టీ ప్రోగ్రామ్ కింద మనకి ఆల్మోస్ట్ 4 మంత్స్ మీరు షాపింగ్ చేస్తే ఫిఫ్త్ మంత్ అనేది ఆల్మోస్ట్ ఫ్రీ ఐటెమ్ సేమ్ వర్త్. లేదండి మేము చాలా చిన్న ఫ్యామిలీ, మేము 3000, 4000 కొనలేము, మాకు అంత అవసరం లేదు. నో ప్రాబ్లమ్. మీరు 2000 కొనుక్కోండి, 60 పీవీ మీకు పాయింట్స్ వస్తాయి. అక్కడ నుంచి 4 మంత్స్ మీరు సేమ్ మెయింటైన్ చేస్తే 1250 ప్రోడక్ట్ వోచర్ ఫ్రీ అనేది వస్తుంది. 1250 వర్త్ వోచర్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. లాయల్టీ ప్రోగ్రామ్ సూపర్‌గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే చూసినట్లయితే మనకి ప్రొడక్ట్ గ్యారంటీ. మనకు మార్కెట్‌లో ఎట్లాంటి గ్యారంటీ ఇవ్వరు వాళ్ళు. ఒక ఐటెమ్ కొనుక్కున్నాము, ఇంటికెళ్ళి వాడాము, ఓపెన్ చేసి చూసేసరికి దానిది ఏదో నచ్చలేదు, కలర్ నచ్చలేదు, లేదా దాని ఫ్లేవర్ నచ్చలేదు. వాడిన కాడ నుంచి మనకి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, లేదా స్కిన్ ర్యాష్ ఏదైనా అయింది అవ్వచ్చు. అప్పుడు తీసుకెళ్ళి వెనక్కి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వెనక్కి తీసుకోరు. బట్ వేరేజ్ మనకు వెస్టీజ్ ఏమంటుందంటే 30 డేస్ రిటర్న్ పాలసీ. మీరు తీసుకెళ్ళండి, 20-30% యూజ్ చేయండి ప్రోడక్ట్‌ని. మీకు అప్పటికి నచ్చకపోతే తీసుకొచ్చి బిల్‌తో సహా మా ఆఫీస్‌లో ఇవ్వండి. మీకు డబ్బులు వెనక్కి ఇస్తాం, జీఎస్టీ కట్ చేసి అని చెప్తుంది. ఇట్లాంటి 100% గ్యారంటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, చాలా క్వాలిటీ, చాలా మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కొనుక్కొని వాడడం వల్ల మనకు ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ టోటల్ 45% బెనిఫిట్ మనకి ఇక్కడే వచ్చేస్తుంది. మీరు లెక్కలేయండి కావాలంటే కూర్చొని. మినిమమ్ ఇక్కడ 10% డిస్కౌంట్ తీసుకోండి. ఇక 5% తీసుకోండి. 15% ఇక్కడే అయిపోయింది. మళ్ళీ 10%, 25%. ఈ లాయల్టీ ప్రోగ్రామ్ మీద 20% వస్తుంది. ఇవన్నీ లెక్కలేసుకుంటే 45% ఆఫ్ ద బెనిఫిట్ మనకి ఇక్కడే వచ్చేసింది. రైట్? కానీ మన కంపెనీ ఏం చెప్పింది? 60% ఇస్తా అని చెప్పింది. యెస్, 60% ఖచ్చితంగా ఇస్తది. అది కూడా చూద్దాం ఎట్లొస్తదో. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మనము రోజు, రోజు ఎన్నో యాడ్స్ వింటా ఉంటాం. ఎన్నో ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటది. ఎన్నో చేస్తా ఉంటాం. సోషల్ మీడియాలో బాగా టైమ్ స్పెండ్ చేస్తా ఉంటాం. టీవీలో బాగా టైమ్ స్పెండ్ చేస్తాం. వాట్సాప్‌లో చూస్తాం. ఫేస్‌బుక్ చేస్తా ఉంటాం. రైట్? అవన్నీ చూడడం వల్ల మనకెప్పుడైనా ఏమైనా డబ్బులొచ్చాయా? ఏమి రాలేదు ఫ్రెండ్స్. వాట్సాప్‌లో రోజు జోక్ లేదా ఒక పోస్ట్ పంపించారనుకోండి, దాన్ని మీరు షేర్ చేయండి. ఏమైనా డబ్బులొస్తాయా? రాదు. వెస్టీజ్ ఏమంటుందంటే, వెస్టీజ్ ఏమంటుందంటే, ఈ ప్రోడక్ట్ గురించి మీరు ప్రోడక్ట్ వాడండి, లాభాలు తీసుకోండి ఫస్ట్ పాయింట్. ఈ తీసుకున్న లాభాల గురించి వేరే వాళ్ళకు షేర్ చేయండి. చేసినట్లయితే ఏమైతుందో మ్యాజిక్ చెప్తాను. అదొకటి మనం చేయాలి. వాట్సాప్‌లో అన్నీ షేర్ చేస్తాం కదా! దాంతో పాటు ఇది కూడా షేర్ చేసేయండి. రైట్? ఇదేందంటే రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కింద మనకి లైఫ్ టైమ్ రిఫరల్ బెనిఫిట్ ఇస్తుంది వెస్టేజ్ కంపెనీ. ఆల్రెడీ మనం ఇప్పటికే చాలా షేర్ చేసి ఉంటాం. ఓలా గురించి గానీ, ఓయో గురించి గానీ, ఫోన్‌పే యాప్ గురించి గానీ, గూగుల్ పే మే సీ మనకెప్పుడు ఫోన్‌పే ఉందని ఎవరు మనకేమి ఆహ్, స్వతహాగా తెలీదు. ఎవరో ఒకరు చెప్పుంటారు. మీ ఫ్రెండో, చుట్టమో లేతే ఇంకెక్కడ ఆఫీస్ ఎక్కడో చెప్పుంటారు. రైట్? ఒక్కసారి రిఫర్ చేస్తే రూ. 50 ఇచ్చేవాళ్ళు. తర్వాత అసలు ఏం లేదు. బట్ వేరేజ్ వెస్టీజ్ గనుక మీరు రిఫర్ చేస్తే, ఒక్కసారి రిఫర్ చేస్తే చాలు. ప్రతి మంత్, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ ద బెనిఫిట్. అది నేను చూపిస్తా ఎట్లా అనేది. ఓకేనా? సో, ఇక్కడ చిన్న లెక్కలేసాం ఫ్రెండ్స్. ఏం లేదు, చిన్న లెక్కలేసాము. ఎట్లా అంటే, ఇన్‌కమ్ పొటెన్షియల్ ఏం జేయాలి అంటే గనక, మనము యూజ్ చేసిన ప్రోడక్ట్ ఏవైతే ఉందో వెస్టీజ్ ప్రొడక్ట్స్ 100% గుడ్ క్వాలిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. మనకి 45% రిటర్న్స్ వస్తున్నాయి. యెస్, ఇది కూడా మంచిదే. నో డౌట్ అబౌట్ ఇట్. 100% గ్యారంటీ ఉంది. యెస్, ఇది కూడా కరెక్ట్‌గా ఉంది. ఇంత మంచిగా ఉన్న వాటిని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి టు గెట్ 45% బెనిఫిట్ అండ్ గుడ్ హెల్త్. నెక్స్ట్, ఇదే విషయాన్ని నచ్చిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేయాలి. ఖచ్చితంగా షేర్ చేయాలి. ఈ షేర్ చేయడం అనేది గేమ్ చేంజర్. మీకు డబ్బులు, మీ డబ్బులు రావాలి, డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావాలి, కారు కావాలి, ఫారెన్ ట్రిప్ కావాలి అని మీకు అనుకుంటే, మీకు లైఫ్‌లో అట్లా మిగిలిపోయింది ఏం చేయాలో దేవుడా అని మీకు అనిపిస్తే, జస్ట్ యాక్సెప్ట్ ఇట్ రైట్ నౌ అండ్ స్టార్ట్ డూయింగ్ విత్ ఇట్. చేయడం స్టార్ట్ చేయండి. మీరేం చేయాలి? షాప్‌కెళ్ళాలి,
ప్రోడక్ట్ కొనుక్కోవాలి, వాడుకోవాలి. వాడుకుంటే మీకు ఏమొస్తుంది? ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్, సెకండ్ 100% గ్యారంటీ, థర్డ్ 45% బెనిఫిట్ దెన్ అండ్ దేర్ రీటైల్ బెనిఫిట్. రైట్? ఇంత మంచి అవకాశాన్ని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమైందంటే మీకు చెప్తాను. రైట్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సనల్ షాపింగ్ 4000 చేశారనుకుందాం. మన మామూలుగా ఇంట్లోకి ఐటమ్స్ కొంటా ఉంటే ఎన్నైతే ఉంటాయి? ఒక నెల 4000, 5000, 6000 అయితే ఉంటుంది. దట్స్ గుడ్. అట్లే కొంటాం అందరం. నేనేం చేశానంటే బాగుంది కాబట్టి ఒక 10 మందికి షేర్ చేశాను అనుకుందాం. నేను 10 మందికి షేర్ చేశాను. అప్పుడు ఏమైంది? 10 ఫ్యామిలీస్ నా మాట విని ఒక్కొక్క ఫ్యామిలీ 4,000 రూపాయలు కొనుక్కుంటే 40,000 రూపాయల టర్నోవర్ కంపెనీకి అయిందండి. 40,000 రూపాయల టర్నోవర్ అయింది కాబట్టి దీంట్లో 10% మీ వాటా కంపెనీ పే చేస్తుంది. ఇది రిఫరల్ బోనస్ అంటారు. రిఫరల్ బోనస్ 10% కంపెనీ మీకు పే చేస్తుంది. సో మీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 4,000 రూపాయలు మీకు కంపెనీ పే చేస్తుంది యాజ్ ఎ రిఫరల్ బోనస్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది 10,000 కోసం అక్కడ ఇక్కడ ఫుల్ డే అంతా వర్క్ చేస్తున్నారు. 10,000 కోసం నానా లేబర్ పని చేస్తున్నారు. 15,000 కోసం డ్రైవర్లుగా, ఆటోలుగా, కిరాణా షాపుల్లో, బట్టల షాపుల్లో ఫుల్ డే అంతా పనిచేస్తున్నారు. వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళే మర్చిపోతున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలీదు, ఎందుకు డ్యూటీకి వస్తున్నారో తెలీదు, వాళ్ళకు ఒక డ్రీమ్ లేదు, ఆలోచన లేదు, విచక్షణ లేదు. అట్లా తయారైపోయారు మనుషులందరూ. ఇట్లాంటి తరుణంలో మనం కనుక ఈ మైండ్ సెట్ చేసుకొని మామూలు షాప్ కంటే వెస్టీలో కొనుక్కొని వాడుకుంటే మీకు 45% బెనిఫిట్. దాన్ని మీరు 10 మందికి చెప్తే 4,000 రూపాయలు వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 10 మంది మళ్ళీ కొంటే మళ్ళీ 4,000 వస్తాయి. రైట్? ఇది ఇట్లా. నెక్స్ట్ ఈ మంత్ 10 మెంబర్ అయినది. ఈ 10 ఫ్యామిలీస్‌లో వాళ్ళకు డబ్బులు కావాలి, వాళ్ళకు కూడా బెనిఫిట్ కావాలి కాబట్టి వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఇంకో 10 మందికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకో 10 మంది షేర్ చేస్తారు. దానివల్ల ఏమైంది? 100 మంది అయ్యారు మొత్తం. ముందు 10 మంది ఉండే, 10 మంది కాస్త ఇంకో 10 మంది చెప్పారు. మొత్తం 100 మంది అనుకుందాం. ఈ 100 మంది మనిషికి 4,000, 4,000 కొనుక్కున్నా సరే, ఒక్కో ఫ్యామిలీ జస్ట్ 4,000 రూపీస్ పర్ మంత్ కొనుక్కున్నా సరే, మొత్తం టర్నోవర్ 4,00,000 టర్నోవర్ అవుతుంది కంపెనీకి. 4,00,000 టర్నోవర్‌లో 10% మీ వాటా అంటే 40,000 రూపాయలు కంపెనీ మీకు స్ట్రెయిట్ అవే పే చేస్తుంది. ఎవ్రీ మంత్ 10థ్‌కి. 10థ్ తారీఖులంటే ఈ మంత్‌లో ట్రాన్సాక్షన్ మొత్తం లెక్క కట్టి నెక్స్ట్ మంత్ 10థ్‌కి మీ అకౌంట్‌లో డబ్బులు వేసేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, 40,000 రూపీస్ అనేది స్మాల్ అమౌంటా? దీనికి మనం ఏం చేశాం? ఎక్కడైనా షాప్ పెట్టామా? నో. పొద్దంతా పని చేశామా? నో. ఇష్టం లేకుండా వెళ్ళి బాస్‌తో తిట్లు పడుకుంటా వాళ్ళ దగ్గర కూర్చొని అడ్డమైన చాకరీ చేశామా? లేదు. మూటలు మోసామా? లేదు. లేబర్ పని చేశామా? లేదు. ఏం చేశామండి? మనకు కావాల్సిన ఐటెమ్స్‌ని కిరాణా షాప్‌లోకి బదులుగా వెస్టీ షాప్‌లో కొనుక్కొని వాడుకున్నాం. చాలా మంచిగున్నాయి. దాని గురించి 10 మందికి చెప్పినాం. అయిపోయింది నా పని. ఆ 10 మందే ఇంకో 10 మందికి చెప్పినారు. దానివల్ల నాకు 40,000 వచ్చింది. ఈ 100 మంది ఈ మంత్ కొనుక్కొని వాడినారండి, చాలా బాగున్నాయి ఐటెమ్స్. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ కొనుక్కుంటారు. ఎందుకంటే పేస్టులు అయిపోతాయి, సబ్బులు అయిపోతాయి, సర్ఫులు అయిపోయి అన్నీ అయిపోతాయి. మళ్ళీ కొనుక్కుంటారు. మళ్ళీ కొనుక్కుంటే మళ్ళీ 4,00,000 టర్నోవర్ అవుతుంది. మీకు మళ్ళీ 40,000 రూపీస్ వస్తాయి. ఇట్లా ఎవ్రీ మంత్ 40,000 రూపీస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకా మీరు ఈ రిఫరల్‌ని పెంచుకుంటూ, పెంచుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా వెళ్తాం. అట్లనే ఊరుకోం కదా! ఇంకో ఇద్దరు చెప్తాం, ఇంకో ఇద్దరు చెప్తాం చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. అట్లా చేసిన ఒక వన్ ఫైన్ డే ఈ 10 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మంది అయినప్పుడు అదే ఒక్కో ఫ్యామిలీ నెలకి 4,000 రూపాయలు కొన్నా గానీ 40,00,000 టర్నోవర్ అవుతుంది. ఆ 40,00,000 టర్నోవర్‌లో 4,00,000 మీ వాటా కంపెనీ టక్కున మీ అకౌంట్‌లో ఏసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత అమేజింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, 4,00,000 సంపాదించాలంటే ఏం జేయాలి? ఏం జేస్తే మీరు 4,00,000 నెలకు సంపాదించగలుగుతారు? ఒకవేళ మీకు ఆల్రెడీ పెద్ద జాబ్ ఉండి, రైట్? నెలకో 10,00,000 సంపాదిస్తున్నా అంటే వెల్ అండ్ గుడ్. యూ ఆర్ వెరీ మచ్ సేఫ్ సెటిల్డ్, వెల్ గుడ్. కానీ చిన్న జాబ్ ఉండి, ఈ డబ్బులు సరిపోను ఇట్లాంటి తరుణంలో 4,00,000 సంపాదించడం అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. 40,000 సంపాదించిన గ్రేట్ అండి. నేనేమంటున్నా అంటే ఎయిమ్ ఫర్ ద బిగ్. పెద్ద టార్గెట్ పెట్టుకోండి. నాకు నెలకు 5,00,000 సంపాదించాలి. నా కింద 1000 మందిని నేను రిఫర్ చేయాలి. డన్, మీ పని అయిపోయింది. ఇట్లా అనుకొని పని చేయాలి. చేస్తే అవుతుంది. రైట్? ఇంకా ముందుకెళ్తే గనుక దీంట్లో ఈ చిన్న లెక్కలేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ యువర్ బెనిఫిట్ అండ్ అండర్‌స్టాండింగ్ పర్పస్. ఈ 1000 మంది గనుక రోజుకు 2 గంటలు పని చేసినా, ఒక రోజుకి 2,000 గంటలు పని జరుగుతది. సీ
ఈ చెప్పడానికి ఎంత టైం పడుతుందండి? మనం వాడిన ప్రోడక్ట్ గురించి వేరే పర్సన్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? రోజు మొత్తం పడుతుందా? పట్టదు. నేను మీకు ఆల్రెడీ 30 మినిట్స్ చెప్పేస్తున్నాను. మీరు మా అంటే 1 అవర్ చెప్తాను. దట్స్ ఇట్. నో ప్రాబ్లం. రైట్? అట్లా చెప్పుకుంటూ పోవాలన్నమాట. ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే మీ టీమ్ సైజు, మీ కింద మనుషులు, కొనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. అక్కడి నుంచి మీకు అమౌంట్ కూడా ఈ 4 lakhs కాస్త 5 lakhs అవుతది, 5 lakhs పోయి 6 lakhs అవుతది, 6 lakhs పోయి 10 lakhs అవుతది. అట్లా పెరుగుతూ ఉంటది. రైట్? మీకు కొన్ని టెస్టిమోనియల్ చూపిస్తాను ఎట్లా వస్తుందనే విషయం. సో, ఇవన్నీ ఇచ్చే కంపెనీ పేరు వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ అండి. ఈ కంపెనీ గురించి కొంచెం తెలుసుకుందాము. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇట్లాంటివి చాలా విన్నాం మార్కెట్‌లో ఎన్నో వచ్చినాయి, పోయినాయి. మూసినారు, లాస్ అయినాము, డబ్బులు తీసుకొని పారిపోయారు ఇవన్నీ అంటా ఉంటారు కాబట్టి, దాని గురించి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకుంది. ఖచ్చితంగా ఇస్తాను. వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కంప్లీట్ ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి. మనం ఈ కంపెనీకి ఖచ్చితంగా ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలను మారుస్తుంది ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మన కళ్ళ ముందే ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నేను చూపిస్తాను మీకు అవన్నీ కూడా టెస్టిమోనియల్ చూపిస్తాను. ఓకేనా? అయితే ఈ కంపెనీ విషయానికి వచ్చేసరికి ఈ కంపెనీకి 3 డైరెక్టర్స్ ఉన్నారు. గౌతమ్ బాలి అనే ఎండీ గారు మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్ బీర్ సింగ్ అనే ఒక డైరెక్టర్, పార్ట్నర్, దీపక్ సూద్ కూడా ఇంకో డైరెక్టర్. ఈ కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్ గారు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఫర్ ద కంపెనీ. గౌతమ్ బాలి గారు ఎక్దమ్ మంచి ప్లానింగ్ స్ట్రాటజీ ఆయన దగ్గర ఉంటాయి. ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో స్టార్ట్ అయింది. 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 2024కి 20 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో వెరీ ఓల్డ్ కంపెనీ, బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. మార్కెట్‌లో మంచి పేరుంది. ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. ఎలాంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ లేవు. ఖచ్చితంగా మనం ఈ కంపెనీని చేయబట్టుకొని దీంతో మనం కలిసి పనిచేస్తే 100% చెప్తున్నాను. 100% సక్సెస్ అనేది జరుగుతా ఉంటదన్నమాట. నెక్స్ట్ ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో 10 ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేటివి. ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ 400+ న్యాచురల్ ప్రొడక్ట్స్ వీళ్ళు విక్రయిస్తున్నారు. ఇట్స్ రియల్లీ గుడ్ ఇంప్రూవ్‌మెంట్. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వాళ్ళు 2 లేదా 4 ప్రొడక్ట్స్ కొత్తవి యాడ్ చేస్తున్నారనమాట. అట్లా ఇంప్రూవ్ అయితా ఉంది. తర్వాత స్టార్టింగ్‌లో ఓన్లీ 6 మెంబర్సే ఉండేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పటికి యాస్ ఆన్ 2023 వరకి 5 crores అయిపోయినారు. అది మేబీ 2.5 crores అనేది యాక్టివ్ ఓకే. 2.5 యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. 2.5 crores యాక్టివ్ ఇంతమంది లైఫ్ సెట్ అయిపోయింది ఈ వెస్టేజ్ బిజినెస్ చేయడం వల్ల. నెక్స్ట్ స్టార్టింగ్‌లో 5 crore టర్నోవర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే 3000 crores టర్నోవర్. వావ్! ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ అచీవ్‌మెంట్ ఫర్ దెమ్. 3000 crores టర్నోవర్ చేస్తున్న కంపెనీ. ఇంత పెద్ద టర్నోవర్ చేస్తున్న కంపెనీ వాళ్ళు ఎప్పటికీ పారిపోరు. మార్కెట్‌లో 100% స్టేబుల్ అయ్యి చాలా బాగా సర్వీస్ ఇస్తారు మనకి. దీన్ని ఖచ్చితంగా నమ్మి మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్. మరి వెస్టేజ్ షాప్స్ ఎక్కడ ఉంటాయని మనకు డౌట్ రావచ్చు. స్టార్టింగ్‌లో ఓన్లీ 2 బ్రాంచెసే ఉండేది. ఓన్లీ 2 బ్రాంచెస్ ఇన్ ఇండియా. బట్ నౌ 3500+ బ్రాంచెస్. ప్రతి స్టేట్‌లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో, ప్రతి తాలూకాలో ఈ వెస్టేజ్ షాప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇది కంపెనీ అవుట్‌లెట్. నార్మల్ షాప్ కాదు, కంపెనీ అవుట్‌లెట్. డైరెక్ట్ మీరు ఏదైనా కొన్నప్పుడు కంపెనీ అవుట్‌లెట్ నుంచే కొంటారు. ఏదైనా డీలింగ్ ఉన్నా కంపెనీ అవుట్‌లెట్ నుంచి డీలింగ్ చేస్తారు. మధ్యవర్తులు అనేవాళ్ళు లేరు ఇక్కడ. డైరెక్ట్ కంపెనీ డీలింగే ఇంకా. రైట్? సో ఇప్పుడు దాంతోనే పాటుగా ఇది వేరే కంట్రీలో విస్తరించింది. ఇండియా, నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘానా, కువైట్ అండ్ ఫిలిప్పైన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఇన్ని కంట్రీస్‌కి వెళ్ళిపోయి అంత స్ట్రాంగ్ పిల్లర్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి కంపెనీ ఈస్ వెరీ స్టేబుల్, వెరీ క్వాలిటీ ప్రొడక్ట్స్. వీళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా అబ్రాడ్‌లో అమ్ముతున్నారు, దుబాయ్‌లో అమ్ముతున్నారు, బహ్రెయిన్‌లో అమ్ముతున్నారు, బంగ్లాదేశ్‌లో అమ్ముతున్నారు. అంటే ఎంత క్వాలిటీ ఉంటే వాటిని అక్కడ వాళ్ళు అమ్మగలుగుతారు. సో క్వాలిటీ గురించి నో డౌట్. రైట్? ఖచ్చితంగా వీటిని మనం తీసుకొని వాడి లాభం పొందాలా. వీళ్ళకేంటంటే కొంతమంది డౌట్ వస్తుంది, మరి ప్రొడక్ట్స్ అన్ని మంచివేనా? సేఫ్ యూజ్ చేయొచ్చా? అట్ట ఇట్ట అంటా ఉంటారు కాబట్టి యెస్, వీళ్ళకి ఇన్ని స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఐఎస్ఓ 1400, 4500 ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఫాసా లైసెన్స్‌తో సహా. దీనిలో ఎలాంటి డౌట్ గాని, సందేహం గాని లేదు. కంపెనీ అన్ని అక్వైర్ చేసి చాలా లీగల్‌గా పకడ్బందీగా నడుస్తూ ఉంది. రైట్? అట్లాగే ఈ కంపెనీ ఉన్నటువంటి ఈ గత కొన్ని సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా వాళ్ళకి ఎక్సలెన్స్ అవార్డ్స్ చాలా వచ్చున్నాయి. ఇక్కడ చూడండి. ఇన్ని అవార్డ్స్ మన గౌతమ్ బాలి గారు ప్లస్ వెస్టేజ్ కంపెనీ ఆల్రెడీ ఓన్ చేసుకుంది. సో చాలా వేగంగా ముందుకెళ్తుంది. దీనిలో డౌన్‌ఫాల్ అనేది ఎప్పుడు లేనేలేదు. ఖచ్చితంగా మంచి కంపెనీ అండి. రైట్? మరి దీనిలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయని చూసినట్లయితే గనుక అమేజింగ్ అండి అసలు. మనకు డైలీ యూజ్ అయ్యేటువంటి ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటాం. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్. రైట్? పొద్దున్న లేచిన బ్రష్ కానుంచి మొదలు పెడితే
పేస్టు, బ్రషు, డెంటల్ కేరు, బాడీ వాషు, షాంపూ, కోకోనట్ ఆయిలు, కుకింగ్ ఆయిలు, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్, పర్ఫ్యూమ్స్, పౌడర్స్, జెల్స్, క్రీమ్స్, హ్యాండ్ వాషెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా 100% న్యాచురల్ ప్రొడక్ట్స్, 100% గ్యారంటీడ్ ప్రొడక్ట్స్. మనకన్నీ కూడా హెల్త్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, విటమిన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ప్లస్ అట్లాగే అగ్రి కేర్ ఉంది, నానోటెక్ రకరకాలుగా ఉన్నాయండి. చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా వాటి గురించి డీటెయిల్ మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్? సో ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ఏమున్నాయి హెల్త్ సంబంధించి అంటే ఈ ప్రైమ్ రేంజ్ కొన్ని ఉన్నాయి మన దగ్గర, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి, షుగర్ పేషెంట్లకి షుగర్ గురించి ఉంది, ప్లస్ ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, తర్వాత ప్రైమ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హార్ట్‌కి సంబంధించి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఏది కొనుక్కొని మనం వాడుకున్నా గానీ, ఒకటి మన ఆరోగ్యం బావుంటుంది, మన బాడీ బావుంటుంది, ఎలాంటి జబ్బులు ఫ్యూచర్‌లో రావు, ఉంటే తగ్గిపోతాయి, లేకపోతే ఫ్యూచర్‌లో రావు. తద్వారా మనకి డబ్బులు రావడం కూడా ఒక స్ట్రీమ్ ఏర్పడుతుందనమాట. ఇంకోటి ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సీఎండీ అనే కొత్త ప్రోడక్ట్ మన మార్కెట్‌లో లాంచ్ అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం మళ్ళీ నెక్స్ట్ కలిసినప్పుడు దాని గురించి క్లియర్ డిస్కస్ చేద్దాము. అట్లాగే వెరైటీ రేంజెస్, ఫిట్‌నెస్ అండ్ డైట్, హెల్త్ మేనేజ్‌మెంట్ అనమాట. అంటే వెయిట్ మేనేజ్‌మెంట్. బక్కగా ఉన్నవాళ్ళు లావు కావాలన్నా, లేదా హెవీగా ఉన్నవాళ్ళు మంచిగా స్లిమ్ కావాలన్నా గానీ, ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటదండి. నెక్స్ట్ ఆయుష్ అంతే ఉంది, హెయిర్ కేర్ కూడా ఉన్నాయండి. దీంతో పాటు ఇంకా మనకేమున్నాయి మార్కెట్‌లో చూసినట్లయితే గనక, స్కిన్ కేర్, బ్యూటీ కేర్, రైట్? హోమ్ కేర్, లిప్‌స్టిక్స్, లైనర్స్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. అమేజింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మంచి ఎకనామికల్ ప్రైస్‌లో అంటే రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి. ప్లస్ వీటి నుంచి మనకి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫ కొని వాడితే 45% బెనిఫిట్. మీరు గనుక వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే 10% బెనిఫిట్ ఎక్స్‌ట్రా. లైఫ్ లాంగ్ వచ్చే బెనిఫిట్ అది. సో, కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయాలి. దాంతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్ మన దగ్గర ఉండిపోయింది. ఇదేంటంటే ఈ రోజుల్లో ఫుల్ బయట ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్. గాలి కూడా కలుషితం అయిపోయింది. ఆ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్, దుమ్ము, ధూళి అంతా మనం పీల్చుకున్నప్పుడు లంగ్స్‌లోకెళ్ళిపోయి నిమోనియా వస్తుంది, దగ్గొస్తుంది, రైట్? అస్తమా వస్తుంది. అట్లాంటిది రాకుండా కాపాడేది ఎయిర్ ప్యూరిఫైయర్. దీన్ని గనుక మనం ఇంట్లో వాడినట్లయితే, ఈ గాలిలో ఉన్నటువంటి దుమ్ము ఏదైతే ఉందో తెలియకుండా ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా! వాటిని మొత్తం ఫిల్టర్ చేసి ప్యూర్ ఆక్సిజన్ ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ మంచిగా పీల్చుకుంటామో అక్కడి నుంచి మనకి ఆరోగ్యం అనేది బావుంటుంది. అట్లాగే అగ్రి రేంజ్ ఒకటుందండి. ఈ అగ్రి రేంజ్ ఏంటంటే కంప్లీట్‌గా ఇవి ఆర్గానిక్ ఎరువులు. రైతు పంటలు పండించడానికి అవి ఇవి కెమికల్స్, యూరియాలు, డీఏపీలేసి భూమి మొత్తం పాడు చేస్తున్నారు. దానివల్ల దిగుబడి తక్కువొస్తుంది. ప్లస్ భూమి ఖరాబయితుంది. ప్లస్ అవి తిన్న కాడ నుంచి మనుషులకి రోగాలొస్తున్నాయి. వాటికి చెక్ పెట్టాలంటే ఒకే ఒక మార్గం ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయటం. అది మన వెస్టిజ్ ప్రొడక్ట్స్ ఇస్తుంది ఆర్గానిక్ ఎరువులు. వీటిని వాడడం వల్ల రైతులకి ఖర్చు తగ్గుతుంది, దిగుబడి ఎక్కువొస్తుంది. ప్లస్ వచ్చే పంట కూడా మంచి క్వాలిటీగా వస్తుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా బాగుంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇన్ని రేంజెస్ ఆఫ్ మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఏది మీరు కొనుక్కొని వాడినా సరే 45% స్టేట్ ఆఫ్ బెనిఫిట్, 10% రిఫరల్ బెనిఫిట్. మీరు ఎంతమందికి రిఫర్ చేస్తే ఇంటూ అన్ని 10 టైమ్స్ రిఫరల్ బెనిఫిట్. ఈ విధంగా దూసుకెళ్ళిపోవడం వల్ల మనకి ఫస్ట్ మంత్ కొంత అమౌంట్, సెకండ్ మంత్ ఇంకా ఎక్కువ అమౌంట్, థర్డ్ మంత్ ఇంకా ఎక్కువ అమౌంట్ అట్లా పెరుగుతూ వన్ ఫైన్ డే మీ ఇన్కమ్ కాస్త 30,000, నెలకి 40,000, 50,000, 1,00,000, 2,00,000 అది పెరుగుతూనే ఉంటుంది. ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగంలో సాలరీ అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రం పెరుగుతది. అది కూడా చాలా చిన్న అమౌంట్, పీనట్స్. రైట్? ఇంజినీర్లు గాని, సాఫ్ట్‌వేర్‌లో పనిచేసే వాళ్ళకైతే ఆ గ్రోత్ చాలా ఎక్కువుంటుంది. బట్ వేరే జాబ్‌లలో 10,000కి పని చేస్తున్నారండి. వాళ్ళకి సాలరీ ఏం పెరుగుతది చెప్పండి? మహా అంటే ఒక 200 పెంచుతారు కావచ్చు అంతే. లేదా 20,000కి పని చేసే వాళ్ళకి మహా అంటే ఒక 500 పెంచుతారు కావచ్చు. అంతేగాని పెద్ద లక్షల్లో చేంజ్ అయితే రాదు కదా! ఆ వచ్చే 500 పెంచడం వల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. సో, దానికోసం ఏమంటున్నామంటే, ఇలాంటి బిజినెస్ టేకప్ చేసి కనుక మీరు తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, మీ ఇన్‌కమ్ అనేది ప్రతి మంత్ మల్టిప్లై అయిపోతా ఉంటది. ప్రతి మంత్ మల్టిప్లై. మీరెంత ఎక్కువ మందికి దీన్ని రిఫర్ చేస్తే, అన్ని టైమ్స్ మీ దాంట్లో యాడ్ అయిపోతా ఉంటదనమాట. ఇది చాలా అమేజింగ్ ఆపర్చునిటీ అండి. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. డోంట్ లూజ్ ఇట్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, మీరు సొంత వ్యాపారం పెట్టుకున్నా సరే, కస్టమర్స్ గనుక మీకు డౌన్ అయినప్పుడు మీకేం చేయాలో అర్థం కాదు. రైట్? అందుకని సొంత వ్యాపారం కంటే కూడా ఈ రిఫరల్ బెనిఫిట్ అనేది చాలా అడ్వాంటేజెస్. రేపొద్దున మనం ఉన్నా లేకున్నా, మనం అక్కడ ఫిజికల్‌గా ఉన్నా లేకున్నా, లేదైనా ఫంక్షన్‌కెళ్ళినా, ఊరికెళ్ళినా సరే, మనం లేకున్నా మన టీమ్ పనిచేస్తది కాబట్టి కన్సిస్టెంట్‌గా వచ్చే డబ్బులనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. రైట్?
అయితే మరి ఈ బిజినెస్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ నాలెడ్జ్ సంపాదించాలి, ఇంకా డిఫరెంట్ వేలో చేయాలి, తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఎవరో ఒకరు చెప్పాల్సిన వాళ్ళు కావాలి. ఆ చెప్పేవాళ్ళు మనకు విన్నింగ్ టీమ్ అనే ఒక టీమ్ ఉంది. ఇది కంప్లీట్ ఎడ్యుకేషన్ పైనే ఫోకస్ చేస్తది. లక్కీలీ వి ఆర్ ఆల్ ఇన్ ద విన్నింగ్ టీమ్. మనమంతా విన్నింగ్ టీమ్‌లోనే ఉన్నాం. వీళ్ళేం చేస్తున్నారంటే చాలా తక్కువ ధరకి మనకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సీఈపీ సబ్స్క్రిప్షన్‌లో 360 1 ఇయర్ వరకే మీకు జస్ట్ ₹499 కడితే ఒక యాప్‌లో మీకు అకౌంట్ వస్తుంది. అకౌంట్‌లో చాలా బుక్స్ ఉంటాయి. చాలా వీడియోసు, చాలా ట్యూషన్స్, చాలా మోటివేషన్ క్లాస్ అన్నీ ఉంటాయన్నమాట. వాటిని గనుక వింటూ మనం చెప్పినట్టు చేసుకుంటా పోతా ఉంటే సక్సెస్ తథ్యం కంపల్సరీగా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అట్లాగే ఇదే విన్నింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే సక్సెస్ అయినరో వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా క్రాప్ చేసి ఒక బుక్‌లా ప్రింట్ చేసి మనకి చూపించడం, సప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఇదే విన్నింగ్ యాటిట్యూడ్ సక్సెస్ స్టోరీ చాంపియన్స్ బుక్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇంకొంచెం ముందుకెళ్తే మరి దీని ఎవరు ఏంటి కథ అంటే గనక ఎస్‌పి బారిల్ అండ్ సంధ్యా బారిల్ అని వీళ్ళ సార్ వాళ్ళనమాట. వీళ్ళు మెంటర్ విన్నింగ్ టీమ్‌కి మెంటర్స్. వీళ్ళు చెప్పే సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు. లక్షల డబ్బులు సంపాదిస్తున్నారు. ఈవెన్ నేను కూడా వాళ్ళు చెప్పిన సిస్టమ్ ఫాలో అయ్యే ఇక్కడి వరకు వచ్చాను. వాళ్ళు చెప్పిన సిస్టమ్ ఫాలో అయ్యే మీకు ఇది ప్రజెంట్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పిన గైడ్‌లైన్స్ వినుకుంటూనే మీ అందరితో కలిసి మాట్లాడే ఈ మీటింగ్ పెట్టుకున్నాను. ప్రతి దానికైనా సరే చూడండి ఫ్రెండ్స్, మనకెంత తెలిసినా, ఏం నాలెడ్జ్ ఉన్నా సరే, గురువు అనేది కంపల్సరీ ఉండాలి. మెంటర్ కంపల్సరీ ఉండాలి. మీకు ఆఫీస్‌లో పోయినా సరే, ఒక సూపరింటెండెంట్ ఉంటాడు. లేదా ఒక ఫ్యామిలీకైనా సరే, ఇంటి పెద్ద ఉంటాడు. లేదా ఒక ఊరికైనా సరే, ఒక సర్పంచ్ ఉంటాడు. వాళ్ళు కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్ గైడ్ చేశారనుకోండి, ఊరు మొత్తం బావుంటుంది. ఫ్యామిలీ పెద్ద కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్ గైడ్ చేస్తే, ఫ్యామిలీ మొత్తం బావుంటుంది. అందుకే విన్నింగ్ టీమ్ ఏదైతే ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దానికి మెంటర్ కరెక్ట్‌గా ఉన్నాడు కాబట్టి చాలా మందికి సక్సెస్ వస్తుంది. ఆయన చెప్పినట్టు ఫాలో అయ్యి చాలా మంది ఇక్కడ చాలా గెట్ ఆన్ అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈయన ఎస్‌పి బార్ల్ సార్ రియల్లీ గ్రేట్ పర్సనాలిటీ. ప్రియదర్శిని అవార్డ్ గ్రహీత. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ని కార్లు కొన్నారండి విన్నింగ్ ఈ వెస్టీజ్ నుంచి ఈయన. 1 కాదు, 2 కాదు, 4 కార్లు కొన్నారు. చాలా గ్రేట్ పర్సనాలిటీ. అదే విధంగా అనూప్ గుప్తా సార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండే. రెడ్డి ల్యాబ్స్‌లో హైదరాబాద్‌లో ఉంటుండే. ఆయన గూడా వెస్టీజ్ బిజినెస్ టేకప్ చేసి ఇప్పటికి దాదాపు నెలకి 40,00,000 సంపాదిస్తున్నాడు. నెక్స్ట్ గులాబ్ జడేజా ఈయన ఒక పర్సన్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటుండే. ఆయన జాబ్ వదిలేసి వెస్టీజ్ బిజినెస్ టేకప్ చేశాడు. అక్కడి నుంచి ఆయన ఇన్‌కమ్ అనేది మల్టిప్లై అయిపోయి నెలకి కనీసం ఒక 35, 40 లాక్స్ సంపాదిస్తున్నాడు. నాట్ ఓన్లీ థట్ ఇంకా చాలా మంది ఉన్నారు మన దగ్గర చూపిస్తాను నేను మీకు. ఓకేనా? ఈయన జీత్కర్ అనే పర్సన్ కరోనా టైంలో చనిపోయారు. చనిపోక ముందే ఈయన ఒక బిజినెస్ బిల్డప్ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ మంజుష అనే మేడంకి కన్సిస్టెంట్‌గా వెస్ట్ నుంచి డబ్బులొస్తున్నాయన్నమాట. ఇదేంటంటే వెస్ట్ వాళ్ళు చెప్తున్నారు 3 జనరేషన్ ఇన్‌కమ్. మీరు గనుక ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసి పెట్టేస్తే వచ్చే తరానికి పనికొస్తుంది. ఆ తర్వాత తరానికి కూడా పనికొస్తుంది. ఆ విధంగా దీన్ని బిల్డ్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఈజ్ గ్రేట్ పర్సనాలిటీ అండి. ఇంద్రబీర్ సింగ్ సార్ అని చెప్పేసి మన తెలంగాణకి అంబాసిడర్ ఫస్ట్ పర్సన్ ఈయనే. ఈయన వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. ఆటోమొబైల్ బిజినెస్ ఉంది ఆయనకి ఆల్రెడీ. అయినా సరే ఈ వెస్టీజ్ బిజినెస్ టేకప్ చేసి ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. చాలా గొప్ప పొజిషన్‌లో మంచి డబ్బు సంపాదిస్తున్నారు. ఈయనే మనకి తెలంగాణ మొత్తానికి అంబాసిడర్ అన్నమాట. నెక్స్ట్ శ్రీ చరణ్ సార్ అని భార్గవి మేడం. భార్గవి మేడం సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తుండే. చరణ్ సార్ అనేది లెక్చరర్‌గా ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు. ఆయన గూడా వాళ్ళ జాబ్‌లు వదిలేసి ఈ బిజినెస్ టేకప్ చేశారు. చాలా సింపుల్ ఏముందండి. మనం రోజు కొనుక్కునే ఐటెమ్స్ వేరే షాప్‌లో కాకుండా వెస్టీలో కొనుక్కోవాలి. దాని నుంచి మీకు 45% బెనిఫిట్ వస్తుంది. వేరే వాళ్ళకి చెప్పాలి. రిఫరల్ బోనస్ వస్తుంది. ఆ రిఫరల్ బోనస్ మల్టిప్లై అయ్యే 50, 100, 1,00,000, 2,00,000 అట్లా పెరిగిపోయి ఇప్పుడు ఆయనకి దాదాపుగా ఒక 10, 12 లక్షల దాకా సంపాదిస్తున్నారు పర్ మంత్ ఎవ్రీ మంత్. వాళ్ళు ఇంకా జాబ్ మానేశారు. ఇంట్లో హ్యాపీగా కూర్చుంటున్నారు. అక్కడక్కడ వెళ్తారు. ట్రైనింగ్ ఇస్తారు. టీచింగ్ ఇస్తారు. టీమ్‌తో మాట్లాడతారు. ఏమన్నా సమస్యలుంటే కౌన్సెలింగ్ ఇస్తారు. సాల్వ్ చేస్తారు. అయిపోయేది పని. డన్. మనమంతా కూడా ఆ పొజిషన్‌కెళ్ళాలి ఫ్రెండ్స్. మనమంతా కూడా ఖచ్చితంగా ఈ సిస్టమ్ ఏంటో నేర్చుకోవాలి. ఇది ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. తర్వాత మన టీమ్‌కి ఈ విషయాన్ని నేర్పించాలి. నేర్పించినప్పుడు మన సక్సెస్ తథ్యం. మీరు కొత్త వాళ్ళుగా ఉంటే గనక వి ఆర్ దేర్ విత్ యూ. మేము మీకు గైడ్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. ఏమేం బుక్స్ చదవాలి, ఎప్పుడెప్పుడు చేయాలో మొత్తం చెప్తాం. చెప్పినట్టు చేయండి. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అంతే కాదండి ఈయన సత్యనారాయణ కులకర్ణి అని ఈయన కూడా ఒక ఇంజినీర్ ఉండే. తోషిబాలో పనిచేస్తుండే. సంగారెడ్డి వాసవి. నేను సంగారెడ్డిలో ఉండేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు సంగారెడ్డిలో ఉంటున్నారు. ఈయన కూడా ఈ బిజినెస్ టేకప్ చేశాడు. ఆయన జాబ్ ఫ్రీ అయిపోయింది. మంచి కార్ తీసుకున్నాడు. 2 కార్లు తీసుకున్నాడు. ఈ మధ్య 3 కోట్ల ఇల్లు కూడా కట్టబోతున్నాడు ఆయన.
నెక్స్ట్ ఈయన సలీం అండ్ షాహీన్ మేడం అండి. ఈయన కూడా అసలు ఏం చాలా మందికి డౌట్ వస్తుంది, నేను చదువుకోలేదు, నాకు తెలియదు, ఎట్లా మరి అవుతుందా? ఎస్, నో ప్రాబ్లం. ఈ బిజినెస్ అనేది ఎందుకంటే షాప్లో వెళ్ళి కొనుక్కొని చదవవసరం లేదు కదా, డబ్బులుంటే చాలు. 2000 3000 మీకు ఖర్చుకు డబ్బులుంటే చాలు, దానికి అవసరం లేదు. మేమేమంటున్నాం అదే, మీరు వెళ్ళి షాప్లో కొనుక్కుంటున్నాం అంతే, దానికి చదవవసరం లేదు. సో ఈయన కూడా చాలా తక్కువ చదువుకున్నారు, టాక్సీ డ్రైవర్గా పనిచేస్తుండే. బట్ ఇప్పుడు బిజినెస్ బిల్డప్ చేసి ఈ బిజినెస్ నుంచి 2 కార్లు తీసుకున్నాడు. ఫస్ట్ బ్రెజా కార్, తర్వాత హోండా అమేజ్ తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారు. రైట్. ఈయన తంగడిపల్లి శ్రీనివాస్ అండి. ఈయన కూడా చాలా అమేజింగ్ పర్సన్. ఈయన కూడా టాక్సీ డ్రైవర్గా ఉండే ఇప్పుడు దాదాపు నెలకు 15 లక్షలు సంపాదిస్తున్నారు. రైట్. ఇవన్నీ మీకు కలుస్తారు. మీరు కనుక మనకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, దాంట్లో కనుక వస్తే మీకు వీళ్ళందరితో కల్పిస్తాం, మాట్లాడతాం, ఇంకెక్కువ నాలెడ్జ్ తీసుకోవచ్చు, ఎక్కువ మోటివేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎట్లా చేసి ఇక్కడికి వచ్చారో మాట్లాడి తెలుసుకొని అదే విధంగా మనం చేస్తే సక్సెస్ అనేది తథ్యం. రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇన్నాళ్ళ నుంచి మార్కెట్లో ఏదో కొనుక్కొని వాడుతూ ఉన్నాం. లక్స్ సబ్బు, సంతూర్ సబ్బు, ఆ పేస్ట్ అన్ని వాడినాం. మనకి ఏమైనా వచ్చిందా? ₹1 కూడా రాలేదు. కానీ వెస్టీజ్ ఒక్క బ్రాండ్ మార్చడం వల్ల, వేరే షాప్ నుంచి వెస్టీజ్ షాప్కి వచ్చి మీరు బ్రాండ్ మార్చి ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు అక్కడ నుంచి మంచి లైఫ్ వస్తుంది, కార్లు వస్తున్నాయి, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి. ఎట్లా వస్తున్నాయి మళ్ళీ మీకు నెక్స్ట్ టైం చెప్తాను. ఎట్లా వస్తాయి మళ్ళీ మీకు అన్ని చెప్తాను, అన్ని పాసిబుల్. బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, కార్స్ వస్తాయి, హౌస్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. దాని నుంచి విదేశాలకు వెళ్ళొచ్చు, మంచి మంచి ట్రిప్ వెళ్ళొచ్చు. లాస్ట్ టైం మన టీంలో చూసుకుంటే ఆల్రెడీ 12 మంది 15 మంది టీం, మన టీమే మొత్తం అంతా థాయిలాండ్ వెళ్ళాము. ఒక 5-6 డేస్ అక్కడ ఉండి బాగా చూసి ఎంజాయ్ చేసి ఆ ఫారెన్ ట్రిప్ ఏంటి, ఫారెన్ లైఫ్ ఏంటి, మనుషులు ఏంటి, వాళ్ళతో కల్చరు, వాళ్ళ మాట్లాడడం, వాళ్ళతో కలిసి చాలా అమేజింగ్ అనిపించింది. ఇట్లాంటి ఆపర్చునిటీ ఇక్కడే ఉందండి. దీనిలో చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా వచ్చారు, చాలామంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కూడా వచ్చారు. రైట్. అక్కడ ఉన్న యాక్టివిటీసు, రైడ్స్ చాలా అమేజింగ్గా మీకు ఇండియాలో ఎక్కడ దొరకవు. అవి ఎంజాయ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందే. అట్లాంటి ఆపర్చునిటీ మనకి వెస్టీజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇదండి ప్లాన్ అనేది. ఇది ఖచ్చితంగా మీరు తీసుకోండి, చేయండి. మీకు అందరికీ హెల్ప్ చేస్తాం, మేము గైడెన్స్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. మీరు సక్సెస్ అయ్యి డబ్బులు సాధించే వరకు మీ వెన్నంటి ఉండి మీకు 100% సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తాం. ఇట్లాంటి ఆపర్చునిటీ, అవకాశం బయట ఎక్కడ లేదండి. వేరే బిజినెస్లో, వేరే ప్లేస్లో మనం ముందుకు వెళ్తున్నామంటే కిందికి లాగి తొక్కే వాళ్ళు ఉంటారు, కానీ పైకి లేపే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండరు. కానీ వేరేస్ వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్ అనే బిజినెస్ కాంబినేషన్లో ఉంటే మా పని అంతా కూడా మిమ్మల్ని పైకి తీసుకురావడమే, మిమ్మల్ని బాగుపరచడమే, మీకు హెల్ప్ చేయడమే మా పని. రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఇప్పటి ప్రజెంటేషన్. ఐ స్టాప్ షేరింగ్ నౌ. హోప్ ఇది మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ అవర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా ఒక 2 క్వశ్చన్స్ చెప్పండి, తీసుకుంటాము. ఏమి లేకపోతే విల్ క్లోజ్ ద కాల్.